రేపు నీ ప్రోగ్రామ్ ఏంటిపా? ఏముంది, కాలేజ్కి వెళ్ళడమే. ఎవరిగా ట్రైల్ వస్తుంటే కాలేజ్ ఏంట్రా? క్రేజీగా థియేటర్కి వెళ్ళొచ్చుగా. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బా. మళ్ళీ కాలేజ్ అనకరే, గంతులు ఎగరేసి కాళ్ళు కొట్టేసుకో. బాహుబలి ట్రైలర్ డబ్బు తెచ్చావా? తెచ్చా. ఛార్జింగ్ ఉందా? ఉంది. ఛార్జర్ తెచ్చా. పెట్టే. వైఫై ఉందా? ఫుల్గా. ఫాస్ట్ ఏంటి భయ నీ టెన్షన్? సుచిలిక్స్ అప్పుడు కూడా మనం ఎంత ఆగమాలి. అప్పు ఏం మాట్లాడక, ఏమొస్తుందో తెలుసా? ట్రైలర్. ఎంత వెయిట్ చేస్తున్నారా జనం పాపం. 2 ఏళ్ల పాటు దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మొత్తానికి టైం వచ్చిందిరా. డేట్ ఫిక్స్ చేశారు. చాలా సంతోషం. పోస్ట్పోన్ అవ్వకపోతే చాలరా, మిగతాది రాజమౌళి చూసుకుంటాడు. అది చూడు, అందులో ప్రభాస్ ఫ్యాన్ ఉన్నాడు, పీకే ఫ్యాన్ ఉన్నాడు, మహేష్ ఫ్యాన్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్ ఉన్నాడు, రామ్ చరణ్ ఫ్యాన్ ఉన్నాడు. ప్రతి ఓడి ఆరాటం ఒక్కటే, దేవుడా పార్ట్ 2 ట్రైలర్ తొందరగా రిలీజ్ కావాలి, దేవుడా చూసి మనం మీసం తిప్పుకొని తిరగాలి. ఏమి ఇచ్చానరా నేను మీకు? వైఫై ఇచ్చానా, ల్యాన్ ఇచ్చానా, జియో సిమ్ ఇచ్చాను ట్రైలర్ చూసుకోండిరా అని. ఒక బాహుబలి ఫ్యాన్ గా ఏమి ఇవ్వగలరా మనం ఈ సమాజానికి? బాహుబలి ట్రైలర్ తో కూడిన యూట్యూబ్ లింక్ తప్ప దీనికి మించింది ఏదైనా ఉందేట్రా? ఇదిగో, నువ్వు ఫేస్బుక్ లో షేర్ చేయి, నువ్వు ట్విట్టర్ లో షేర్ చేయి, నేను యూట్యూబ్ లో లైక్ చేస్తా, మీరు కూడా చేయండి. షేర్ చేసిన ప్రతి ఓడికి లైక్ కొట్టండి. ఆ భగవంతుడిని సినిమా హిట్ కోసం అస్సలు కోరుకోనక్కర్లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే టికెట్ల కోసం కోరుకోవాలి. భగవంతుడా, నిద్రమాని వెయిట్ చేసే ఏ ఒక్కడిని FDFS టికెట్ నుంచి దూరం చేయకు తండ్రి. FDFS నుంచి దూరం చేయకు. అంతే. సరే పదండి, ట్రైలర్ వస్తుంటుంది.